Hi everyone, myself Mukesh Bijja from Space Engineering Academy and Sai Mehta, Koti, Hyderabad. Before going to dive into our next recruitment video, I am requesting everyone to like this video and subscribe our YouTube channel. Therefore, we are going to get important updates on a time basis. Okay, right. So in recruitment news, very interesting one. That too, Hyderabad locality job ఇవ్వడానికి ఛాన్స్ ఉన్న ఒక నోటిఫికేషన్ చెప్పొచ్చు మనం ఇది. డెఫినెట్గా ఎవరైనా హైదరాబాద్లో వర్క్ చేయడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటే మాత్రం డెఫినెట్గా మీరు ఒక ఎలిజిబిలిటీ కనుక మీకు ఉంటే ట్రై టు అప్లై ఇట్ ఫర్. ఓకే, సో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎన్ఆర్ఎస్సి రిక్రూట్మెంట్. ఇట్ ఈస్ ఇస్రోలో వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అని చెప్పొచ్చు మనం, ఎన్ఆర్ఎస్సి. ఓకే, ఇది మనకి ఇస్రోకి సంబంధించిన పోస్ట్ విషయానికి వస్తే సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్ పోస్ట్కి రిక్రూట్మెంట్ ఇస్తుంది. అయితే ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడితే మాత్రం నేను కొన్ని విషయాలు ఇక్కడ మీకు చెప్పాలి. ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడితే రెండు కోర్స్ కూడా ఉన్నాయనుకోవచ్చు మనం. ఓకే, 2 కాదు 3 చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ 24 చెప్పొచ్చు అర్బన్ స్టడీస్లలో, 25 చెప్పుకోవచ్చు. వాటర్ రిసోర్స్లలో 25 పోస్ట్ కూడా అవుతుందో అది. దాంట్లో ఎంటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిండి, బీటెక్ తర్వాత ఎంటెక్ కంప్లీట్ చేసిన అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనే విషయాన్ని వీళ్ళైతే క్లారిటీగా చెప్తున్నారు. హైదరాబాద్ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా అప్లై చేసుకోండి. అట్లాగే 26th కోడ్ ఉన్న జియో ఇన్ఫర్మేటిక్స్ సంబంధించిన దాంట్లో కూడా ఎంటెక్ ప్లస్ బీటెక్ ఆర్ ఎంఈ ప్లస్ బీఈ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పైన వాళ్ళు అయితే సివిల్, కింది అయితే మీరు చూసుకోవచ్చు జియో ఇన్ఫర్మేటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇవన్నిటిలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బీటెక్లో కంప్యూటర్ సైన్స్ ఉన్న పర్లేదు, ఎంటెక్లోకి మాత్రం ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ కానీ లేకపోతే జియో ఇన్ఫర్మేటిక్స్ కానీ లేకపోతే జిఐఎస్లో ఉన్న వాళ్ళు, రిమోట్ సెన్సింగ్ అండ్ జిఎస్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఓకే, రైట్. నెక్స్ట్ వెళ్దాం ఒకసారి. వీటి ఎలా ఉండాలి మరి అగ్రిగేట్ విషయానికి వస్తే ఎలా ఉండాలి విషయానికి వస్తే మనది 24, 25, 26లో ఉంది కాబట్టి ఈ కేటగిరీ చూసుకుంటే బీఈ బీటెక్లో 65 అగ్రిగేట్తో ఉండాలి, ఎంఈ ఎంటెక్లో 60 అగ్రిగేట్ ఉంటే సరిపోతున్న విషయాన్ని వీళ్ళైతే క్లియర్గా చెప్తూ వస్తున్నారు. ఇవన్నీ కూడా కామన్ డీటెయిల్సే మీరు చూసుకోవచ్చు. ఇది మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు దొరుకుతుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, యూ కెన్ క్యాచ్ దట్. ఓకే, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ క్లియర్గా ఇక్కడ చెప్పారు. ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు పర్ఫార్మ్ డ్యూటీస్ అట్ 1 or more ఆఫ్ ద టెక్నికల్ ఫెసిలిటీస్ ఆఫ్ ఎన్ఆర్ఎస్సి లొకేటెడ్ అట్ హైదరాబాద్ అండ్ షాద్నగర్, రంగారెడ్డి డిస్టిక్. హైదరాబాద్లో లొకేట్ అయ్యి ఉన్న ఈ ఆర్గనైజేషన్లో ఈ ఆఫీసులో వర్క్ చేయాల్సి వస్తుందని వాళ్ళే క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి ట్రై టు అప్లై ఇట్. ఇఫ్ యూర్ ఎలిజిబుల్ ట్రై టు అప్లై ఇట్. పే స్కేల్ కూడా గుడ్ పే స్కేల్ అని చెప్పుకోవచ్చు. బేసిక్ పేతో కలుపుకుంటే ఎవ్రీ మంత్ మీకు స్టార్టింగ్ 85,833 రూపీస్ రావడానికి ఛాన్స్ ఉంది. పే స్కేల్ చూసుకుంటే 56,100 to 1,77,500 పే స్కేల్లో మీరు ఉండబోతున్నారు. ఇది 7th పే కమిషన్ బట్టి ఉంది సార్. వన్స్ 8th పే వస్తే యూఆర్ గోయింగ్ టు మల్టిప్లైడ్ బై మినిమం 1 to 1.3 మల్టిపుల్ అయితే అవుతుంది. డెఫినెట్గా హ్యూజ్ సాలరీస్ పెరుగుతాయి, ఇంకా అట్రాక్టివ్ ప్యాకేజ్గా మీరు మారబోతున్నారు. 24, 25, 26 నోటిఫికేషన్ సంబంధించి చూస్తే ఏజ్ 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి. 30 years దాటిన వాళ్ళకి కూడా రెగ్యులర్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు వీళ్ళు. రెగ్యులర్ అంటే ఏంటి సార్? ఓబీసీ వాళ్ళకి ఓబీసీ సర్టిఫికేట్ ఉంటే 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉంటే ఒక 5 years, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ వాళ్ళకి సర్టిఫికేట్ ఉంటే ఒక 10 years వరకు ఉంటుంది కదా, అవి కామన్గా ఉంటాయి అనే విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, అప్లికేషన్ ఫీ వీళ్ళకైతే జనరల్గా అప్లికేషన్ ఫీజు 250 ప్లస్ దానికి అడిషనల్గా ఒక 500 రూపీస్ యాడ్ చేస్తూ 750 రూపీస్ ఎవరైనా పే చేయాల్సిందే. కాకపోతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు కనుక వెళ్ళి ఎగ్జామ్ రాస్తే రిటన్ టెస్ట్ కంప్లీట్గా రిఫండ్ అయిపోతుంది. అప్లికేషన్ అప్పుడు అయితే మనం అకౌంట్ డీటెయిల్స్ ఇస్తామో ఆ అకౌంట్కి రిఫండ్ అవుతుందని చెప్తున్నారు. వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళకి 250 రూపీస్ అప్లికేషన్ ఫీజు తీసుకొని 500 రూపీస్ రిటర్న్ చేస్తారనే విషయాన్ని, రిఫండ్ చేస్తారనే విషయాన్ని చెప్తున్నారు. అది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఫీ మీరు అప్లై చేసిన ఫీజు అని మీకు రావడానికి ఛాన్స్ అయితే ఉన్నాయి. కాకపోతే అకౌంట్ డీటెయిల్స్ అప్లై చేస్తున్నప్పుడు జాగ్రత్తగా అంటే ఇవ్వండి. ఓకే, ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఇస్తున్న విషయం వీళ్ళు క్లారిటీగా చెప్తూ వస్తున్నారు. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే వీళ్ళు రిటర్న్ ఎగ్జామ్ పెట్టబోతున్నారు. దీంట్లో 3 parts ఉండబోతున్నాయి. పార్ట్ ఏ మన ఇంజనీరింగ్ కోర్స్కి సంబంధించిన బిట్స్ ఉంటాయి. 60 questions ఉంటాయి. 60 marksకి 75 minutes మీకు ఇస్తారు. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది అక్కడ, 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది అక్కడ. పార్ట్ బిలో యాప్టిట్యూడ్ రీజనింగ్ మీద మన క్వశ్చన్స్ ఉంటాయి. 30 minutes ఇస్తారు, 20 questions, 15 questions, 30 minutes, 20 marks. పార్ట్ సిలో డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ మనకి ఇక్కడ 30 minutes ఇవ్వడం జరుగుతుంది. 20 marksకి మనం అటెండ్ చేయాల్సి ఉంటుంది.
ఓవరాల్గా 100 మార్క్స్కి మనమైతే ఎగ్జామ్ రాయబోతున్నాం. ఈ 100 మార్క్స్లో కట్ ఆఫ్ చూసుకుంటే 3 సెక్షన్లు మాట్లాడుకున్నాం కదా రిటన్ టెస్ట్లో. 50% A and Bలో ఉండాలి. ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు, ఇంటర్వ్యూలో కూడా 50% తెచ్చుకుంటే ఓవరాల్గా 60% కనుక మినిమం తగ్గుకుంటూ ఉంటే డెఫినెట్గా మీరు సెలెక్ట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. అదే ఇక్కడ చెప్తున్నారు, మీరు చూసుకోవచ్చు. రిలాక్స్డ్ క్యాండిడేట్స్ అంటే SC ST వాళ్ళకి ఉంటాయి కదా, వాళ్ళకి రిలాక్స్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ సెంటర్ విషయానికి వస్తే హైదరాబాద్ అయితే ఉంది, ఇందులో సెంటర్ తెలంగాణలో మీరు పెట్టుకోవచ్చు. అప్లై చేయండి, రాయడానికి ట్రై చేయండి. ఓకే, చలో. హౌ టు అప్లై? కంప్లీట్గా ఆన్లైన్లోనే అప్లై చేయాలి. 10/5/2025 టు 30/5/2025 వరకు అయితే అవకాశం ఉంది. 30వ తారీఖు మే 30 మే వరకు అప్లై చేయడానికి అవకాశం ఉంది. వీలైనంత త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఆన్లైన్లో మాత్రం అప్లై చేయాలి, ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే లేదు. ఓకే, ఇవన్నీ కూడా జనరల్ ఇన్స్ట్రక్షనే, మీరు చూసుకోవచ్చు. ఇది మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాం, మనం పింగ్ చేస్తాం, అక్కడికి వెళ్ళి మీరు తీసుకొని చూసుకోవచ్చు. 30 మే వరకు టైం ఉంది సార్. హైదరాబాద్లో వర్క్ చేసే ఆపర్చునిటీ. ఒకవేళ మీరు కనుక లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసి ఉంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటున్నాడు కాబట్టి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ గోయింగ్ టు మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్, టేక్ కేర్.